స్థానాన్ని కైవసం చేసుకోవాలి అని. ఎస్, మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్, తొలి రౌండ్ పూర్తయ్యేసరికి పోస్టల్ బ్యాలెట్ అంచనాల కంటే ఇక్కడ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. తొలి రౌండ్ పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ కాంగ్రెస్ కి స్వల్ప తేడా మాత్రమే ఉంది. కాంగ్రెస్ ఆధిక్యతను కనబరిచింది. ఏంటి పరిస్థితి? రోహిత్, అయితే హోరాహోరీగా అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. సో ఇద్దరికి కేవలం కొద్ది తేడా మాత్రమే, కేవలం 62 ఓట్ల మెజారిటీతోని నవీన్ యాదవ్ అయితే ముందంజలో ఉన్నారని చెప్పాలి. తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఖాతాలో 8,926 ఓట్లు, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఖాతాలో 8,864 ఓట్లు వారి ఖాతాలో అయితే వచ్చాయని చెప్పాలి. ప్రధానంగా కేవలం 62 ఓట్ల మెజారిటీతోని ముందంజలో నవీన్ యాదవ్ ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు చూసుకున్నా, ఇప్పుడు తొలి రౌండ్ ఓట్లు చూసుకున్నా కూడా పెద్దగా తేడా అయితే కనిపించట్లేదు. కానీ హోరాహోరీగా ఈ ఓట్ల ప్రక్రియ, ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందనే చెప్పాలి. సో పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ విజయం సాధిస్తారంటూ కూడా అనేక ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్కు సంబంధించినటువంటి ఏదైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా లెక్కలోకి తీసుకోలేమంటూ కూడా సో అనేక మార్లు మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు సో ఈ రిజల్ట్స్ చూస్తూ ఉంటే, తొలి రౌండ్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి విధంగా అయితే కనిపిస్తూ ఉంది. రోహిత్, మనకి కేవలం 66 ఓట్ల మెజార్టీతోనైతే నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. మరి రెండవ రౌండ్ ముగిసే వరకు సో ఎలాంటి రిజల్ట్స్ వస్తూ ఉందనేది కూడా ప్రజల్లో అయితే ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ఎందుకంటే హోరాహోరీగా అయితే కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వైపే అందరి కళ్ళు కూడా పడ్డాయని చెప్పాలి. ఎందుకంటే దేశంలోని ఒక ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇన్నిసార్లు వచ్చి ప్రచారం చేశారంటూ కూడా బీఆర్ఎస్ పదే ప్రచారాల్లో అనేక మార్లు చెప్పుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ అనంతరం అసలు ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఎవరు తేల్చలేకపోతా ఉన్నారు. ఎందుకంటే అనేక సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కు మద్దతుగా, కాంగ్రెస్సే గెలుస్తుంది అంటూ కూడా సర్వేలన్నీ కూడా చెప్పుకొచ్చాయి, ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది అన్నటువంటి విషయం అయితే తేటతెల్లం అయిపోయిందని చెప్పాలి. దీనికి సంబంధించి సో మనం చూస్తూ ఉన్నాము, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి చూసుకున్నట్లయితే 8,926 ఓట్లు నవీన్ యాదవ్ ఖాతాలో పడ్డాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఖాతాలో 8,864 ఓట్లయితే ఆవిడ ఖాతాలో కూడా పడ్డాయి. కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ కొనసాగుతూ ఉన్నారు. చూడొచ్చు మనకు. సో మొత్తంగా ఇటు ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే వేడిగా కొనసాగుతూ ఉంది. రోహిత్, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో అయితే కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. భారీ పోలీసు భద్రత నడుమ ఈ కౌంటింగ్ ప్రక్రియని పోలీసులు కొనసాగిస్తా ఉన్నారు. ఎన్నికల అధికారులు సుమారుగా 180. విజయ్, ఉత్కంఠ పెరిగిపోతోంది. ఒక పక్క బీహార్ దేశవ్యాప్తంగా వేడిని, ఉత్కంఠను పెంచేస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో బీహార్తో పాటు జూబ్లీ హిల్స్ కూడా ఉత్కంఠను, వేడిని పెంచేస్తుంది. మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య 62 ఓట్ల తేడా మాత్రమే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 62 ఓట్ల ఆధిక్యంలో ఉండటంతో నెక్స్ట్ రౌండ్ ఏం జరగబోతోంది అని ఒక ఉత్కంఠ కనిపిస్తుంది. ఒక 2020 మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ని తలపిస్తుంది ఈ జూబ్లీ హిల్స్ ఫలితం. మరి నెక్స్ట్ రౌండ్ నుంచి వన్ సైడ్గా ఉండబోతుందా, లేదు ఫలితం దోబూచులు ఆడబోతుందా, ఏం జరగబోతోంది అన్నది మాత్రం చాలా ఉత్కంఠ కలిగిస్తుంది. నెక్స్ట్ రౌండ్ కంప్లీట్ కావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది విజయ్? ఖచ్చితంగా ఒక్కొక్క రౌండ్కి 25 నుంచి 35 నిమిషాల వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. రోహిత్, అయితే మనము ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాము, అలాగే T20 మ్యాచ్లు, క్రికెట్ మ్యాచ్లు చూస్తుంటాము. కానీ నరాలు తెగేటువంటి ఉత్కంఠతో అలా క్రికెట్ మ్యాచ్లు ఎలాగైతే చూస్తూ ఉంటామో ఇప్పుడు అందరూ కూడా జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారని చెప్పాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఏం డిసైడ్ చేయబోతా ఉంది, జూబ్లీ హిల్స్ ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏముంది అనేటువంటి దానిపైన అయితే ప్రతి ఒక్కరు కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి ఈ రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్కు సంబంధించినటువంటి రిజల్ట్ తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ అభ్యర్థికి 36 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 39 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 10 ఓట్లు మాత్రమే పోలైనటువంటి సందర్భం అయితే అనుగుణంగానే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే రానున్నటువంటి సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే
తీర్పు వెలువడుతుందా అన్నటువంటి ధీమాను కూడా అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది ఖచ్చితంగా రానున్నటువంటి ఎలక్షన్ పైన పడుతుంది కాబట్టి సో దీంట్లో ఎలాగైనా తాము విజయం సాధించాలి, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటూ కూడా ఇదివరకే బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్ విజయ్ జూబ్లీహిల్స్ లో మొత్తం ఎన్ని రౌండ్లు? ఎస్ ఎస్ విజయ్, నేను మీ దగ్గరికి వస్తాను. ఒక్కసారి బీహార్కి సంబంధించిన అప్డేట్ అందించి మీ దగ్గరికి వస్తాను. నెక్స్ట్ రౌండ్లో ఏం జరగబోతుంది, జూబ్లీహిల్స్లో నెక్స్ట్ రౌండ్లో ఫలితం ఏ విధంగా ఉండబోతోంది అనే ఉత్కంఠ పెరుగుతుంది. మొదటి రౌండ్ ఫలితం చూసిన తర్వాత తెలుగు రాష్ట్రాల ప్రజలుగా జూబ్లీహిల్స్ పై మీ అంచనాలు ఏంటి? రౌండ్కి అంచనాలు మారిపోతుంటుంటాయి. రౌండ్కి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతూ ఉంటుంది. సో మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి ఇదిగో బిగ్ టీవీ స్క్రీన్ పై